ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. నా పేరు శ్రీపాద మానస్. నేను ఈరోజు సమగ్ర జీ సమగ్ర జీవన శైలిలో ఒక టాపిక్ చెప్పబోతున్నాను. ఇప్పుడు మనకి అలర్జీస్ వల్ల జలుబు రావడం కానీ ఆహ్, ఇలా జ్వరం రావడం గానీ జరిగినప్పుడు మనం తొందరగా ఎలా కోలుకోవాలి అనేది నేను చెప్పబోతున్నాను. ఇదంతా మా అమ్మగారు లలిత మేడం గారు నాకు చెప్పారు. ఫస్ట్ ముద్రాలు పెట్టుకోవాలి. ముద్రాలు ఇలా లింగ ముద్ర. ఏంటిదంటే ఎడమన ఎడమ చేయి బొటన వేలు పైకి ఉంటుంది. ఈ 2 వేళ్ళు ఇలా జాయిన్ అయ్యి ఉంటాయి. ఎడమ చేయి బొటన వేలు పైకి ఉంటుంది. 2 వేళ్ళు జాయిన్ అయ్యి ఉంటాయి. దాని తర్వాత ఆక్యుప్రెషర్ పాయింట్స్. మన చేతి మీద ఉండే ఫింగర్ టిప్స్‌ని 10 సార్లు ఇలా ప్రెస్ చేసుకుంటే ప్రతి ఒక్క ఫింగర్‌కి రిలీఫ్ వస్తుంది మనకి. జలుబు మీద గానీ, వీటి మీద రిలీఫ్ వస్తుంది. నెక్స్ట్ ఇంకో చోట ముక్కు దగ్గర ఇక్కడ, ఇక్కడో 10 టైమ్స్ ఇట్లా ప్రెస్ చేసుకొని ఇక్కడ ముక్కు చివరి భాగంలో, మళ్ళా మధ్య భాగంలో మళ్ళా ప్రెస్ చేసుకోవడం 10 సార్లు ఇలా. మళ్ళా ఇక్కడ లాస్ట్‌లో ఇక్కడ గూడా 10 సార్లు ప్రెస్ చేసుకోవడం. దీంతో గూడా మనకి ఇక్కడ సైనస్ ఉండడం గానీ, ఇవన్నీ రిలీజ్ అయితాయి. మళ్ళా ఇక్కడ గూడా 10 సార్లు. ఇది చేయడంతో గూడా సైనస్, జలుబు వీటి మీద కాస్త రిలీఫ్ వస్తుంది. మళ్ళీ ప్రాణాయామాలైతే కంపల్సరీగా చేయాలి. అనులోమ విలోమ ప్రాణాయామం, మళ్ళా కపాలభాతి ప్రాణాయామం చేయాలి. అనులోమ విలోమ ప్రాణాయామం ఇలా పట్టుకొని బొటనవేలు మన కుడిమున ముక్కు మీద పెట్టుకొని, ఎడమ ముక్కు నుంచి ఊపిరి పీల్చుకొని, కుడి కుడి ముక్కు నుంచి ఓ ఊపిరి వదిలేయడం. దాని తర్వాత అదే కుడి ముక్కు నుంచి మళ్ళీ ఊపిరి తీసుకొని, మళ్ళీ ఎడమ ముక్కు నుంచి ఊపిరి వదిలేయడం. అదే ఎడమ ముక్కు నుంచి ఊపిరి తీసుకొని, కుడి ముక్కు నుంచి ఊపిరి వదిలేయడం. ఇలా చేస్తూ వెళ్ళడం అనులోమ విలోమ ప్రాణాయామం. దాని తర్వాత కపాలభాతి ప్రాణాయామం వచ్చేసి ఒకటేసారి ఎక్కువగా ఊపిరి పీల్చుకొని, దాని తర్వాత మొత్తం ఊపిరి వదులుతూనే ఉండాలి కంటిన్యూస్‌గా. ఇలా కపాలభాతి ప్రాణాయామం చేయవచ్చు. దాని తర్వాత అలాగే ఆవిరి పట్టుకోవడము, బాంబ్స్ పూయించుకోవడము, ముక్కు రిలీఫ్ చేసుకునే దానికి మందులు వాడడము, ఆయుర్వేదిక్ టాబ్లెట్స్ ఇవన్నీ యూజ్ చేయడం ద్వారా జలుబు తొందరగా ఉపశమనం అవుతుంది. ధన్యవాదాలు.